ఒకటి రాజులు 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇజ్రాయిలందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలోహోరేపును, అహియాయును ప్రధాన మంత్రులు, అహిలూదు కుమారుడైన యహోషాపాతు లేఖికుడై యుండెను, యెహోయాద కుమారుడైన బెనాయ సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడను మంత్రియునై యుండెను. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టి పని విషయములలో అధికారి. ఇజ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మకస్సులోను, షయల్బీములోను, బెత్షెమెషులోను, ఎలోన్బెదానానులోను దెకెరి కుమారుడు, అరుబ్బోతులో హసేదు కుమారుడు. వీనికి షోకో దేశమును హోపేరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు ఆహిలూదు కుమారుడైన బయానాకు, తానాకును, మొగిద్దోయును, బెషయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును, యక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములను, బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను, ఇత్తడి అడ్డ గడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహినాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాషెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హుషై కుమారుడైన బయానా యుండెను. ఇశ్శాఖారు దేశమందు పరు యహు కుమారుడైన యహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి యుండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సిహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇజ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్త సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నింటి మీదను, ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీస్ నది ఇవతల తిప్సస్సు మొదలుకొని గాజా వరకును నది ఇవతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతనికి కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను.
సొలొమోను దినములన్నింటను ఇజ్రాయేలీల వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలను గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సుని సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతడి కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1,005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నింటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను దగ్గరికి వచ్చిరి.